వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవినీతికి అరాచక పాలనకు ప్రజల్లో ఎండగట్టడంతో పాటు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రజా పోరుయాత్ర కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం రూపకల్పన చేసిందని బొమ్ముల దత్తు తెలిపారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో బొమ్ముల దత్తుతో పాటు ప్రజా పోరుయాత్ర జిల్లా కన్వీనర్ అడపాల రామకృష్ణ, రాజమండ్రి సిటీ కన్వీనర్ నర్సిపల్లి హారిక మాట్లాడారు. ఈ నెల 20 నుంచి 29వ తేదీ వరకు 9 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజా పోరుయాత్ర సభలు జరుగుతాయన్నారు. ప్రత్యేక ప్రచార రథాలతో పాటు అన్ని ముఖ్య కూడళ్లలోనూ సమావేశాలు నిర్వహించి ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రానికి చేకూరుతున్న లబ్ధిని వివరించడంతో వైసీపీ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెళతాయని తెలిపారు. ఇప్పటికే వికసిత భారత్ యాత్రల ద్వారా ప్రజల్లో చాలా వరకు అవగాహన కల్పించామని, సంక్షేమ పథకాలను అందిస్తున్నామని దత్తు అన్నారు. సిటీ కన్వీనర్గా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక, కో కన్వీనర్లుగా యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బేతిరెడ్డి ఆదిత్య, బీజేపీ జిల్లా కల్చరల్ కన్వీనర్, రైల్వే బోర్డు మెంబర్ చింతపల్లి సతీష్లను నియమించిందన్నారు. నియోజకవర్గంలోని ప్రాంతాల్లో రోజుకి 5 నుంచి 6 చోట్ల 50 ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తామని హారిక తెలిపారు. బీజేపీ అమలు చేస్తున్న పథకాలపై ప్రజల్లో చైతన్యం తెస్తామని తెలిపారు. సమావేశంలో బీజేపీ నాయకులు రేలంగి శ్రీదేవి, వీర వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి అసెంబ్లీల వారీగా అసెంబ్లీకి 40 నుంచి 50 సమావేశాలు నిర్వహించాలని, ఆ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగడుతూ కేంద్ర ప్రభుత్వం అలాగే కేంద్ర పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి విషయాలను కూడా ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని రథాలను తయారు చేయడం జరిగింది. ప్రతి అసెంబ్లీలో కూడా ఈ రథాలు తిరుగుతూ సుమారు 50 చోట్ల తక్కువ కాకుండా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సమావేశానికి కూడా ఒక్కొక్క ముఖ్య అతిథి ఈ యొక్క సమావేశానికి రావడం జరుగుతుంది. ఇది రేపటి ఉదయం నుంచి ఈ యొక్క సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రధానంగా రాజమండ్రి కోటగుమ్మం శివుడి బొమ్మ దగ్గర ఈ యొక్క కార్యక్రమాన్ని సోమవీర్రాజు గారు ఇంకా డేట్ ఫిక్స్ అవ్వలేదు, ఆయన ఉంటే ఆయన వస్తారు. ఈ యొక్క సమావేశం రేపు అక్కడ బహిరంగ సభలాగా జరుగుతుంది. ప్రజాపోరు యాత్రలో కేంద్ర ప్రభుత్వం ఏం సంక్షేమ పథకాలు ఇచ్చింది, అభివృద్ధి ఏం చేసింది అనే దానిపై రాజమహేంద్రవరంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, అలాగే కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎక్కడెక్కడ సంక్షేమం జరిగింది, ఏ ఏరియాలో ఈ లబ్ధిదారులు ఉన్నారు అని అప్పటికే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా చెప్తా వచ్చాము. అందరికీ కూడా తెలిసింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల కోసం. అలాగే అవినీతి, ఈ రాష్ట్రం అంతా కూడా అవినీతిమయం అయిపోయింది. ఆ అవినీతి ఎక్కడెక్కడ జరుగుతుంది, ఏం చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ఎంత నిధులు ఇచ్చింది అనేది తెలియజేస్తూ ముఖ్యమైన కూడల్లో మేము మీటింగులు పెట్టడం, అలాగే రోజుకి 5 మీటింగులు చొప్పున 9 రోజుల పాటు ఒక 50 మీటింగులు అనేవి పెట్టడం జరుగుతుంది. ప్రజాపోరు యాత్రని రాష్ట్ర పార్టీ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోని కూడా చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో 7 అసెంబ్లీలోనూ కూడా ఈ ప్రజాపోరు యాత్ర రేపటి నుంచి స్టార్ట్ అయ్యి 21 నుంచి 29 వరకు 9 రోజులు ప్రతి అసెంబ్లీలోనూ 35 నుంచి 50 వరకు ముఖ్య కూడళ్ళని ఎన్నిక చేయడం జరిగింది. ఆ కూడళ్ళలో ఈ ప్రజాపోరు యాత్రని నిర్వహించడం జరుగుతుంది. 7 అసెంబ్లీల్లో కూడా 7 రథాలు సిద్ధమై ఉన్నాయి.